వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి, ఇంకో పని చేయండి, మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు 10 ఏళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ, ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు. కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు. ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిండ్రు. అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం, వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు. పెంచుడు మాట దేవుడెరుగు, ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు. 2 నెలలే ఆ జీతం ఇయ్యక. తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే థర్డ్ ఇష్యూ బైసాబ్ చెప్పమంటారా లేదా ఇంకో రోజు పెట్టమంటారా? డైల్యూట్ అయిపోతుంది, నీట్ మాట్లాడేది ఉండే నాకు. ఆల్ కరెంట్ టాపిక్సే బైసాబ్ నేను మాట్లాడింది. వాళ్ళేమో జీతాలు లేక పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోతామంటున్నారు. వీళ్ళేమో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కైండ్లీ కవర్ ఇట్. ఇకపోతే నీట్. ఇవాళ నీట్పై ఈ దేశంలో నీడలు కమ్ముకున్నాయి. విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో, విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇవాళ అంగట్లో సరుకైపోయింది. నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల, వాళ్ళ వైఫల్యం వల్ల ఇవాళ 24 లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. వాస్తవానికి పిల్లలు 2 సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు. తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం. ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది. పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి గ్రేస్ మార్కుల ఇష్యూ అయితే ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ. దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు, దీని మీద స్పందించడం లేదు. మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీట్ పైన ఏం చెప్తారో చెప్పాలి, స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అనుమానం ఎందుకు కలుగుతుంది? గతంలో ఎప్పుడూ రాని విధంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చరిత్రలో ఎప్పుడు రాలేదు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా? గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎగ్జామ్ రాసినటువంటి 6 మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయి ఫుల్. ఒక సెంటర్లో, అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6 విద్యార్థులకు 720 మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది. ఇక్కడ ఒకటే సెంటర్లో ఎట్లా వస్తాయి? 6 విద్యార్థులకు అసలు చరిత్రలో ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ ఉదంతం కానీ ఎక్కడన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. నీట్లో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు. దెర్ ఈజ్ నో సచ్ ప్రొసీజర్, దెర్ ఈజ్ నో సచ్ ప్రాక్టీస్. కానీ 1563 మందికి ఎలా కలిపారు అనే